ప్రతి శరీరం కూడా వాళ్ళకే భిన్నమైనటువంటిది, వేరే వాళ్ళతో కలిగి ఉండదు. యాక్చువల్ ప్రపంచంలో మనుషులను పోలి మనుషులు 7 ఉంటారు అంటుంటారు, కానీ నిజానికి 7 కాదు, అసలు ఎవరు ఉండరు నిజంగా. ఎందుకంటే వాళ్ళకి మాత్రమే ఒక జీన్స్ అనేది వాళ్ళకి మాత్రమే యూనిక్గా ఉంటాయి, వేరే వాళ్ళతో ఉండదు. అంటే చూడండి, ఇన్ని కోటాను కోట్ల మంది మిలియన్స్ మనుషులు వచ్చిపోయారు. బహుశా ఎక్కడన్నా కలిసి ఉండవచ్చు కాక మనకు సైన్స్ చెప్పట్లేదేమో, కానీ కోటాను కోట్ల మందిలో ఒకరిలాగా యథాతథంగా ఇంకొకరు ఉండడం అనేది దాదాపుగా జరగదు. అంత యూనిక్గా ఉంటాయి జీన్స్ అన్నీ కూడా. అంత చిన్న భాషని ఇన్ని కోట్ల మందిలో ప్రకృతి ఎలా డిస్ట్రిబ్యూట్ చేసింది వాళ్ళందరికీ అన్నది చెప్పడం కూడా చాలా కష్టం. అందుకే చైనా వాళ్ళందరూ మనకు ఒకలానే కనపడతారు, కానీ మనకి భావన చూడడానికి. కానీ వాళ్ళందరూ వాళ్ళ పేర్లు ఒకలా కనపడతాయి, లీచి అంటుంటారు, కానీ వాళ్ళందరూ భిన్నంగా ఉంటారు. వాళ్ళకి దగ్గరగా చూడడం మొదలు పెడితే వాళ్ళ భిన్నత్వం మనకు తెలుస్తుంది. సో భారతీయులు ఎప్పుడు భిన్నంగానే ఉంటారు. శరీర ధర్మాలు మాత్రం దాదాపుగా సైంటిఫిక్గా ఒకలాగానే పనిచేస్తాయి. అవి జీన్స్ భిన్నంగా ఉన్నప్పటికీ కూడా. అందుకే ఎవరు అమెరికాలో వాడిన మందులు మన దేశంలో కూడా మనం వాడతాము, పనిచేస్తాయి. జపాన్లో వాడే మందులు మన దేశంలో కూడా వాడతాం, మనకు పనిచేస్తాయి. అంటే మనుషుల యొక్క ఒక రకమైన శరీర ధర్మాలన్నీ ఒకలానే ఉంటాయి, కానీ యూనిక్గా అవయవాలకు పనిచేసే పనిలో కొంచెం తేడాలు ఉంటాయి. ఆ టిష్యూ ఏదైతే ఉంటుందో కణజాలము, అది వాళ్ళకి మాత్రమే ప్రత్యేకమైనటువంటిది. కాబట్టి కొన్ని సందర్భాల్లో అది మనది కాదని గుర్తించే అవకాశం శరీరానికి ఉంటుంది. కాబట్టి ఉత్తికినే మనం కిడ్నీ తీసేసి ఒకరికి ఇచ్చేసి ఆపరేషన్ చేసాము, ఇక కుట్లు కూడా తీసేస్తామండి, ఇక మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు, మీ కిడ్నీ బాగా అని చెప్పడానికి ఉండదు. దానికి ఒక పెద్ద ప్రక్రియ ఉంటుంది, మందులు వాడాలి. ఆ మందులకు జీవితకాలం వాడాలి. అంటే ఎన్నేళ్ళు బతికితే ఒకరోజు ఎప్పుడైనా పొరపాటున మందులు కొన్ని రోజులు మానేశారా, ఇంకా కిడ్నీ కానీ అవయం కానీ పోతుంది. అది ఏదైనా కావచ్చు, ఊపిరితిత్తులు కావచ్చు, లివర్ కావచ్చు, గుండె కావచ్చు, కిడ్నీ కావచ్చు, ఈ అవయవాలు ఏదైనా కూడా తిరిగి రిజెక్ట్ అవ్వబడతాయి. దీన్ని మనం రిజెక్షన్ అంటూ ఉంటాం. అది కొన్ని సందర్భాల్లో చాలా సడన్గా ఉన్నపళంగా ఒక్కసారి పెద్ద మీద పడ్డట్టుగా అవుతుంది, అక్యూట్ రిజెక్షన్ అంటాము. కొన్ని సందర్భాల్లో అది చాలా నిశ్శబ్దంగా నెమ్మదిగా జరుగుతూ ఉంటుంది, దాన్ని క్రానిక్ రిజెక్షన్ అంటూ ఉంటాం. ఏదో ఒక సందర్భంలో కిడ్నీ బాగా పనిచేయకపోతే ఇక నెమ్మదిగా పాడైపోతూ అది కూడా పాడైపోతుంది. కొన్నేళ్ల తర్వాత అది అలసిపోయినట్టుగా అవుతుంది. ఒక మనిషి యొక్క యథాతథంగా అచ్చుగుద్దినట్టుగా ఇంకొకరి శరీర ధర్మంలో అర్థం చేసుకొని వాళ్ళ శరీరంలో ఒదిగిపోయి చక్కగా పనిచేయడం అన్నది అంత సులభమైనటువంటి విషయం కాదు ప్రకృతిలో. నిజానికి ప్రకృతి ధర్మాన్ని మనం శాసిస్తున్నాము, ప్రకృతి ధర్మాన్ని మనం త్రోసిరాజని లేదు, నేను చెప్తున్నాను సైన్స్, నువ్వు వినాలని చెప్తున్నాం. అది ఎలా వింటుంది శరీరము? అంత సులభం కాదు. కాబట్టి దాన్ని మసిపూసి మారేడుకాయ చేసినట్టుగా, దాని కళ్ళ ముందు గంతలు కట్టినట్టుగా మనం కొన్ని మందుల ద్వారా చేస్తున్నాం. అది అంటే మందులు తీసుకోవాలి, మందులు మనం ఆపేసామా అది మళ్ళీ తిరిగి గుర్తిచ్చేస్తుంది, రిజెక్ట్ అవుతుంది. కాబట్టి అలానే కొన్నేళ్ల తర్వాత మందుల ప్రభావం కూడా తగ్గిపోతుంది. అప్పటికి కిడ్నీ అవయవాలు అలసిపోతాయి. కిడ్నీ అలసిపోతుంది అని చెప్తాను, నీ కిడ్నీ అలసిపోయింది పనిచేసి, నీకు అనుగుణంగా పనిచేయాల్సి వచ్చింది. ఎందుకంటే నువ్వు తన వ్యక్తివి కాదు, నీ అనుగుణంగా పనిచేసినప్పుడు కాలక్రమేణా అది నెమ్మదిగా గుర్తించి ఇతను కాదు నా ఒరిజినల్ బాస్, ఇతను కాదు, ఇతను వేరే శరీరంలో ఉన్నాను అనుకుని కొంచెం అలసిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి శాస్త్రీయంగా 100కి 100 అంటూ గొప్ప అంటూ ఎప్పటికీ జరగదు. కాబట్టి చాలామందికి మేము బాగా చేసే ఆలోచన మాలో ఉన్నదాన్ని మీరు గుర్తించాలి తప్ప, దాన్ని కేవలం మీకున్నట్టు అవుట్కమ్ చాలా బాగా బ్రహ్మాండంగా ఉంది, నాకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత నేను 40 ఏళ్ళు బతికితేనే ఈ డాక్టర్ని చాలా మంచివాడు అంటాను. మీరు మంచివాడు చెడ్డవాడు అన్నది పక్కన పెట్టేయండి, కానీ అలాంటి భావనతో చేయడానికి ఉండదు. అక్కడ శాస్త్రీయంగా మీరు ఎంత బాగా సైన్స్ ఉపయోగించుకోగలిగారు, ఎంత మంచి భావనతో వాళ్ళు పనిచేయగలిగారు అనే దాన్ని మాత్రమే మీరు గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. సో కాబట్టి ట్రాన్స్ప్లాంటేషన్ 100కి 100% చాలా అద్భుతమైందని చెప్పడం కొన్ని సందర్భాల్లో మాకు చాలా ఎందుకు కష్టమవుతుందంటే, మొదటి సంవత్సరంలో 100 మందిలో 1 లేదా 2 కష్టపడతారు. ఆ తర్వాత 5 ఏళ్లలో దాదాపు 20-25 మంది దాకా కష్టపడే అవకాశం ఉంటుంది. అంటే చూడండి, 5 ఏళ్లలో 75% మంది చాలా ఆరోగ్యంగా ఉంటారు, ఒక 20% మంది ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉండదు. అందులో 10-15 మంది చనిపోయి కూడా ఉంటారు, లేదా ఒక 7 మంది లేదా 10 మంది కిడ్నీ అవయవాన్ని పాడు చేసుకొని ఉంటారు, మళ్ళీ ఇంకో విధంగా కూడా చనిపోకపోయినా కూడా. అంటే అలాంటి ప్రక్రియ జరుగుతూ ఉంటుంది కూడా. కాబట్టి దీనికి పూర్తిగా సంపూర్ణంగా 100కి 100% అద్భుతమైంది. కాబట్టి ఇక ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుని డాక్టర్కి మళ్ళీ ఇక వస్తానని చెప్పక్కర్లేదు, డాక్టర్కి దండం పెట్టేసి ఫీజు కట్టేసి నేను ఇంటికి వెళ్ళిపోతాను, మళ్ళీ డాక్టర్ మొహం చూడక్కర్లేదు అనుకోవడానికి ఉండదు. దాదాపుగా వీళ్ళందరూ మళ్ళీ తిరగాల్సి వస్తుంది, మందులు వాడాల్సి వస్తుంది, మందులు మార్చాల్సి వస్తుంది, మందుల డోసులు పెంచాల్సి వస్తుంది, తగ్గించాల్సి వస్తుంది. అనేక కాంప్లికేషన్స్ ఈ మందుల ద్వారా మీకు వస్తూ ఉంటాయి. వాటి డాక్టర్లు నిర్ధారించి మందులు చేస్తూ ఉంటారు, లేదా మీ శరీరంలో వేరే మార్పులు జరుగుతూ ఉంటాయి. ఆ మార్పులు మీ అవయవానికి కానీ మీకు కానీ హాని జరగకుండా చూడడం కోసం మరిన్ని పరీక్షలు, మరిన్ని మందులు వాడుతూ ఉంటారు. కొన్ని ఏళ్ల వరకు దాదాపుగా డాక్టర్ చుట్టూ తిరగాల్సిన అవసరం ఉంటుంది. ట్రాన్స్ప్లాంటేషన్ అంటే పెద్ద ప్రక్రియ చేసుకొని నాకు అంతా బాగుందిలే అని అనుకునే వాళ్ళు ఉంటారా అంటే ఆశ్చర్యంగా మన సమాజంలో ఉంటారు కూడా. అంటే మందులు వేసుకోవాల్సిన కర్మ నాకెందుకు పట్టింది అనుకొని బోరు కొట్టి మందులు ఆపేశాను అనే వాళ్ళు కూడా మనకు ఉంటారు. మీరు ఆశ్చర్యపోతారు, అంతదానికి ఇతను ఎందుకు డాక్టర్ వెంటపడి ఆపరేషన్ చేసుకున్నాడు, నిన్నటికి నిన్న నేను ఒక పేషెంట్ని బాగా తిట్టాను కూడా. మందులు వేసుకోవడానికి వాళ్ళకి అర్థమే కావట్లేదు, ఏ వేసుకుంటారులే మందులు అనుకుంటున్నారు. అలా చేయడం చాలా తప్పు. అలాంటి భావన లేనప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవడం కూడా చాలా తప్పు. సో ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవడానికి మీరు కృతనిష్ఠులై ఉన్నప్పుడు దానికి సంబంధించిన క్రమశిక్షణ ఏంటో మీరు యథాతథంగా దాన్ని డాక్టర్ దగ్గర నుంచి మీరు అలవర్చుకోవాలి. ఆ డాక్టర్ చెప్పాలి,
ఒక పెద్ద సిస్టమ్ ఉంటుంది ప్రతి ఆసుపత్రిలో కూడా, కోఆర్డినేటర్స్తో సహా. అదంతా మీరు భావజాలం మీరు పుణికిపుచ్చుకోవాలి వాళ్ళ నుంచి. మీరు ఇంట్లో యథాతథంగా దాన్ని మీరు ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేసుకునే వాళ్ళు చాలా బాగుంటారు. ఇక్కడ ఒక వ్యక్తి గురించి నేను చెప్పటం లేదు, ఒక కుటుంబం గురించి చెప్తున్నాను. ఎవరైతే కుటుంబ సభ్యులు అతనికి చాలా చక్కటి సహకారం అందిస్తారో, ఒక ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న వాళ్ళు, ఒక తండ్రినా తల్లినా, ఫాదర్ కాదు మదర్ కాదు, ఒక అక్కనా చెల్లెలా తమ్ముడా అని కాదు, భార్య కానీ భర్త కానీ ఎవరైనా వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు మార్చుకున్న తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క సహకారం చాలా బాగా కావాలి. ప్రతిదానికి కేవలం సైన్స్ 4 మందులు అంటే కుదరదు. నేను మందులు వేసుకున్నాను కదండి బాగానే ఉన్నా, నా కిడ్నీ ఎందుకు పాడవుతుంది అని అడుగుతూ ఉంటారు. అక్కడ అది ఒకటే కాదు, శారీరకంగా మీరు ఎంత బాగా క్రమశిక్షణతో ఉన్నారు అని.